శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం వెంకటేశ సుప్రభాతం 7వ శ్లోకంలోకి ప్రవేశించాం. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానాం ఆవాతి మందమనిల సహ దివ్యగంధై శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఈషత్ ప్రఫుల్ల. ఈషత్ అంటే కొంచెం, ప్రఫుల్ల వికసించినటువంటి, సరసీరుహ తామర పూల యొక్క, నారికేళ అంటే కొబ్బరి చెట్లు, పూగద్రుమాది పోక చెట్లు, వాటి యొక్క సుమనోహర పాలికానం అందమైనటువంటి పూల గుత్తుల నుంచి ఆవాతి మందమనిల సహదివ్య గంధై వీచుచున్నది, గాలి వీచుచున్నది. వాటి యొక్క సుమనోహరమైన పూల గుత్తుల నుంచి మంచి సుగంధభరితమైన వాసనలను, సువాసనలను తీసుకొని వస్తున్నది అని దీని యొక్క అర్థం. మనం తిరుమలగిరిలో ఉన్నామనుకోండి, ప్రాతకాల సమయంలో అద్భుతంగా మనకు దివ్యమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి చక్కటి గాలి మనను తాకుతూ ఉంటుంది. ఇది దీని యొక్క భావం. సహ దివ్యగంధై అన్నారే, ఈ దివ్య అనే పదంలో చాలా నిగూఢమైనటువంటి రహస్యాన్ని దాచిపెట్టి ఉంచారు ప్రతివాది భయంకరం అన్నవారు. ఏంటండి అది చూద్దాం. ఈ తిరుమలగిరులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది ఒక క్రీడా పర్వతము, స్వామివారిది, వైకుంఠం నుంచి వచ్చింది. వరాహస్వామి అవతారంలో హిరణ్యాక్షుని వధించిన తర్వాత స్వామి గరుడుడికి ఏం చెప్పాడంటే, నీవు వెళ్ళి వైకుంఠంలో ఉన్నటువంటి నా క్రీడా పర్వతాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచు అంటే అలాగే తీసుకొచ్చారు. ఆ క్రీడా పర్వతంతో పాటు అక్కడ ఉన్నటువంటి సకల జంతుజాలములు ఇక్కడికి వచ్చేసినాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చెట్లు మామూలు చెట్లు కావండి, ఇది దివ్య పురుషులు, దేవమునులు, ఇటువంటి వాళ్ళంతా ఆ వృక్ష రూపంలో, జంతు రూపంలో అక్కడ సంచరిస్తుంటారు. దీనికి రుజువు ఏంటి అంటే, మనం తిరుమల చరిత్రలోకి వెళ్ళాలి, అనంతాళ్వారి దివ్య చరిత్రలోకి వెళ్ళాలండి. అనంతాళ్వారి చరిత్రలోని ఒక 3 గొప్ప సంఘటనలు మీకు చెప్తాను. అప్పుడు మనకు తిరుమల చరిత్ర ఎంత వాస్తవమో తెలుస్తుంది. ఒకటి ఏంటంటే, అనంతాళ్వార్ అనేటువంటి వారు రామానుజాచార్యుల వారి శిష్యులు. వారు పుష్ప కైంకర్యాన్ని చేసుకునేవారు రామానుజాచార్యుల వారి యొక్క అనుజ్ఞ ప్రకారం. అయితే అక్కడ ఒక పూల తోట నిర్మించి దానికి ఒక సరోవరం నిర్మించి అక్కడ సేవ చేస్తుండేవారు. ఈ సరోవరాన్ని తవ్వుతున్నప్పుడు చూశాడు శ్రీనివాసుడు, అయ్యో అనంతాళ్వారు మరియు ఆయన యొక్క భార్య మాత్రమే పాపం ఎంత కష్టపడి పనిచేస్తున్నారు, నేను సహాయం చేద్దామనుకొని చిన్న బాలుడి వేషం ధరించి వెళ్ళాడు. నేను మీకు సహాయం చేస్తా అంటే, నువ్వు చేయటానికి వీల్లేదు, ఇదే మాకు రామానుజాచార్యుల వారు అనుజ్ఞ ఇచ్చారు, నాకు మాత్రమే అనుమతి ఉన్నది, కాబట్టి నేను నా యొక్క భార్య ఇద్దరం పనిచేస్తున్నాం, నువ్వు వెళ్ళిపోవాల్సిందే అంటే, ఆయన వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ దూరంగా ఉన్నటువంటి భార్య దగ్గరికి వెళ్ళి కొంచెం మట్టి తట్ట ఎత్తడంలో సహాయం చేస్తుంటే చూశాడు అనంతాళ్వారు. ఓహో, చెప్పినా వెళ్ళిపోలేదా నువ్వు అని పరుగున వచ్చాడు. వస్తే ఆయన దొరకకుండా పారిపోతుంటే అక్కడ ఉన్నటువంటి గుణపం తీసుకొని ఆయన మీదికి విసిరేశాడు. అది పోయి శ్రీనివాసుడి యొక్క చుబుకము అంటే ఇక్కడ తగిలిందండి, గడ్డం అంటాం కదా, అక్కడ తగిలింది. అలాగే పారిపోయి వెళ్ళిపోయినాడు ఆ బాలుడు. వెళ్ళిపోయిన తర్వాత ఆలయంలో ఉన్నటువంటి ఆనంద నిలయంలో ఉన్నటువంటి స్వామి మూర్తి నుంచి, ఇదే ప్రదేశం నుంచి రక్తం బొటబొట కారటం మొదలుపెట్టింది. అర్చక స్వాములు చాలా కంగారు పడ్డారు. అక్కడ ఉన్నటువంటి పచ్చకర్పూరం తీసి అక్కడ అద్దారు కాస్త. తర్వాత తెలిసింది అనంతాళ్వారికి, అయ్యో నేను విసిరిన గడ్డం స్వామి గుణపము పోయి స్వామివారి గడ్డానికి తగిలిందని చాలా బాధపడ్డాడు అనంతాళ్వారు స్వామి. అయితే ఈ విషయం తెలిసినటువంటి అనంతాళ్వారు చాలా విచారించారండి. ఇంకొక సంఘటన పూతోటలోనే అయింది. రోజు రాత్రిపూట ఎవరో వస్తున్నారు, పూల తోటను కొంచెము
అటు ఇటుగా దాన్ని అంతా ధ్వంసం చేసి వెళ్ళిపోతున్నారు. బాగా ఇది గమనించాడు అనంతాళ్ వారు. రెండవ రోజు చూస్తే అలాగే అయింది. మూడవ రోజు దాక్కొని ఉన్నాడు పూతోటలో. ఎవరో కొత్తగా పెళ్ళి అయిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చి ఆ తోటలో విహారం చేస్తున్నారు. పూల కొమ్మలు విరిచేస్తున్నారు, తెంపేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా అక్కడ దాంట్లో నడుస్తున్నారు. వెళ్ళి ఇద్దరిని గట్టిగా పట్టుకున్నాడు అనంతాడు. పట్టుకుంటే ఆ పెళ్లి కొడుకు ఏమో తప్పించుకొని పారిపోయినాడు. ఆ అమ్మాయి మాత్రం ఉండిపోయింది. ఏమ్మా ఎవరు నువ్వు? ఈ తప్పించుకొని పారిపోయినాడు ఎవరు? నాకే చిక్కకుండా పోయినాడే అంటే, నాకే చిక్కడు నీకేం చిక్కుతాడని ఆ అమ్మాయి అంటుంది. సరే, ఆయన ఎలా తప్పించుకొని పోయినాడో, ఎలాగ వచ్చి నిన్ను తీసుకుపోతాడో నేను చూస్తానని తన ఉత్తరీయంతో ఒక సంపంగి వృక్షానికి వేసి అమ్మవారిని కట్టేశాడు. అంటే పద్మావతిని కట్టేశాడు. శ్రీనివాసుడు పారిపోయినాడు. శ్రీనివాసుడు పారిపోయి గతంలో ఒకసారి దెబ్బతిని ఉన్నాడు కదా, చాలా వేగంగా పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆ గుడిలో ఆనంద నిలయంలోకి అపప్రదక్షిణంగా లోపలికి వెళ్ళాడండి. ఎవరు అపప్రదక్షిణంగా గుడిలోకి వెళ్ళకూడదు. అంటే హుండి ఉంటుంది కదా ఎడమ చేతి వైపు, మనం బయటికి వచ్చే దారి నుంచి లోపలికి వెళ్ళిపోయినాడు. తెల్లవారి అర్చక స్వాములు వచ్చి చూస్తే, సుప్రభాత సేవలో చూస్తే స్వామివారి వక్షస్థలంలో ఉండవలసినటువంటి లక్ష్మీదేవి లేదు. చాలా కంగారు పడిపోయినారు. ఏమైంది ఏమైందని. అప్పుడు వెంకటేశ్వరుడు చెప్పాడు, రాత్రిపూట లక్ష్మీ అమ్మవారిని అనంతాళ్ వారు తన తోటలో బంధించాడు, వెళ్ళి తీసుకురండి. పరుగున వెళ్ళి, ఏమయ్యా అనంతాళ్ వారు, నీకేమన్నా అర్థమవుతుందా? రాత్రిపూట నువ్వు బంధించింది ఎవరిని? అమ్మవారిని బంధించావు తెలుసా అంటే, అయ్యయ్యో ఇంత పొరపాటు అయిపోయిందని వెంటనే ఆ ఉత్తరీయం ఇప్పేసి అమ్మవారిని ఒక పూల బుట్టలో కూర్చోబెట్టుకొని శిరస్సు మీద ధరించి తీసుకెళ్ళి శ్రీనివాసుడికి అప్పచెప్పాడు. అప్పుడు శ్రీనివాసుడు, సొంత కూతుర్ని అప్పచెప్పినట్టు చెప్తున్నావు కదా మామ, నువ్వు నాకు మామవు అన్నాడు. ఇప్పటికీ ఆ స్వామివారు అపప్రదక్షిణంగా వెళ్ళిపోయింది. బ్రహ్మోత్సవాల చివరి రోజు చూడవచ్చు, ఏదో వేగంగా పరిగెత్తినట్టుగా స్వామివారిని అపప్రదక్షిణంగా ఆనంద నిలయంలోకి తీసుకెళ్తారు. అలాగే ఇంకొక ఆచారంగా మిగిలిపోయిందండి మన తెలుగువారి ఇళ్లలో. అవి అమ్మాయిని ఒక పూల బుట్ట లాంటి పెద్ద బుట్టలో కూర్చోబెట్టుకొని పెళ్లి కూతుర్ని మేనమామలు తీసుకెళ్తారు కళ్యాణ మండపానికి. దాని అర్థం ఏంటంటే, లక్ష్మీ స్వరూపమైన మా మేనకోడలు ఇన్ని రోజులు పెంచుకున్నాం మేము ప్రేమగా, ఇప్పుడు నుంచి నీవు అంటే పెళ్లి కుమారుడికి చెప్తున్నట్టుగా నీవు ఈ అమ్మాయిని హృదయంలో దాచుకో. అద్భుతమైన ఆచారం. ఈ రెండు విషయాలలో అప్పుడు జరిగిన తిరుమల చరిత్ర మనకు సాక్షిభూతంగా ఉంది. మూడవ విషయంలోకి వెళ్దాం. మూడవ విషయం ఏంటంటే, ఒకసారి అనంతాళ్ వారు అలాగా నడిచి వెళ్తుంటే ఆ గుడి దగ్గర నుంచి, ఆలయం దగ్గర నుంచి కొంతమంది అధికారులు ఒక పెద్ద వృక్షం దగ్గర నిలబడి ఉన్నారు. ఏం చేస్తున్నారండి, ఏంటి విశేషం అని అడిగితే, ఏం లేదండి, ఈ పెద్ద వృక్షం యొక్క శాఖ ఒకటి మాకు అడ్డు వస్తున్నది ప్రహారీ నిర్మాణానికి, ఈ శాఖను మేము కొట్టేద్దాం అనుకుంటున్నాము అంటే, అయ్యయ్యో అలా కొట్టకండి, అది వృక్షం కాదండి, ఎవరో దేవపురుషుడు ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాడు, ఎవరో ముని తపస్సు చేసుకుంటున్నాడు, మీరు అలా కొట్టవద్దు అంటే, మరి దీనికి మార్గాంతరం ఏంటో మీరే సెలవు ఇవ్వండి, రేపటి వరకు ఇక్కడ కనుక ఈ కొమ్మ లేకపోతే పర్వాలేదు, కొమ్మ ఉంటే కొట్టి వేయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత అనంతాళ్ వారు ప్రార్థించాడు ఆ వృక్షాన్ని, మహానుభావ తమరెవరో గొప్పవారు తపస్సు చేసుకుంటున్నారు, ఇక్కడ మీ యొక్క శాఖను దయ ఉంచి పక్కకు జరుపుకుంటే రేపటి నుంచి ప్రహారీ నిర్మాణం జరుగుతుంది అంటే, ఆశ్చర్యం, తెల్లవారి వచ్చే వరకు ఆ యొక్క శాఖ పక్కకు జరిగిపోయింది. అంటే చూడండి, అక్కడ ఉన్నటువంటి వృక్షాలు మామూలు వృక్షాలు కాదు, దేవపురుషులు మునులు తపస్సు చేసుకుంటుంటారు వృక్ష రూపంలో. కాబట్టి ప్రతివాది భయంకర అన్నంగరాచార్య స్వామివారు దీన్ని ఏమని సంబోధించారంటే, దివ్యగంధై సహ దివ్యగంధై. దివ్యగంధము అంటే ఆ దేవ పురుషులు, వాళ్ళు తపస్సు చేసుకుంటున్నటువంటి
ప్రదేశం ఇది. వాటి నుంచి వచ్చేది దివ్య గంధము. ఇది భక్తికి సంబంధించిన విషయంగా గంధము, దివ్య గంధము అనేటువంటి పదాన్ని వాడతారండి. కాబట్టి ఈ చిన్న పదంలో, దివ్య అనే పదంలో ఎంత గొప్ప అర్థాన్ని దాచి ఉంచారు. ప్రతివాది భయంకరం అనంగరాచార్య స్వామి. స్వస్తి.